ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాలని మహర్షి ముందు ఉంచుతూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా దైవం ఒకడు ఉన్నాడని, అతడి యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పొందవచ్చునని అడగటం మొదలుపెట్టారు. అంటే దైవం ఒక ఆలోచన లేకపోతే దైవం ఎక్కడ? నీవు ఎలా ఊహిస్తే ఆ దైవం ఆ విధంగానే నీకు గోచరమవుతాడు. నువ్వు అనుకుంటావు దేహాత్మ బుద్ధితో నేను ఒక జీవుణ్ణి, ఒక వ్యక్తిని అని. ఈ సృష్టిని చూస్తున్నప్పుడు సృష్టికర్త ఉన్నాడు అనుకుంటావు. కాబట్టి ఇక్కడ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా మానసికములై కూర్చుంటాయి. అయినప్పటికీ దేహాత్మ బుద్ధితో అడుగుతున్నారు మహర్షిని, దృఢ విశ్వాసం ఏ విధంగా పెంచాలి. దానికి మహర్షులు వారు నిజమే, అసలు విషయమే అది. అటువంటి వారికే ఈ బోధలన్నీ కూడా. దుఃఖ నివృత్తిని ఆశించేవారు ఉన్నారు కదా, దైవమని సర్దిద్దుతల్లి ఆయనే చూసుకుంటాడులే, నీకు బెంగ అవసరం లేదు, బెంగపడద్దు అని నమ్మజెపుతారు. ఉత్తములైనటువంటి సాధకుడికి తక్షణం గ్రహించి ఆ దైవమందే స్థిరపడి ఉంటాడు, ఆయన చూసుకుంటాడు, నాకెందుకని ఊరికే ఉంటాడు. ఇంకో తెగవారు ఉంటారు, అంత సరళంగా సూటిగా చెప్తే వారికి నమ్మకం కలగటం లేదు కదా, 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మరి దైవం అంటే ఏమి, ఆయన స్వభావం ఏమి, ఎక్కడుంటాడు, ఏ విధంగా తెలుసుకోవాలి, ఆకారమా నిరాకారమా, ఆయన స్వరూపం ఏమిటి, ఒకటి కాదు, ఇట్లా ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. దానికో పూర్వపక్షము సిద్ధాంతాలు, దానికో వాదోపవాదాలు, ఎట్టకేలకు చివరికి బుద్ధికి గోచరం అవుతుందని అనుకుంటాడు. ఈ విధంగా సత్యాన్వేషణ చేయటానికి పూనుకుంటాడు సాధకుడు. సరాసరి ఈ ఆలోచనలు తలపులు ఎవరికని అడగమంటారు మహర్షులు వారు. నీవెవరివో ముందు గుర్తించు, తర్వాత దైవం ఉన్నాడో లేడో నీకే తెలుస్తుంది. దైవం ఉంటే ఏ రూపేణ ఉన్నాడో నీకే తెలుస్తుంది. ఒక అలౌకికమైనటువంటి శక్తి తన్ను నడిపిస్తున్నదని ఆ నమ్మిక కుదిరేదాకా బోధలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దృఢ నమ్మకం అంటే ఏమిటి? సర్వాన్ని నడిపించే ఒక ఉच्चతర శక్తి ఉందనేగా. అప్పటికీ అతడి సంశయాలన్నీ వీడిపోతాయి. ఆ స్థితిలో బోధలతో పని లేదు. ఏం బోధిస్తావు? ఏమని బోధిస్తావు? ఏమి ఉందని బోధిస్తావు? నీవే అదే ఉన్నప్పుడు, అహం స్ఫురణగా నీవు నిలిచి ఉన్నప్పుడు జీవుడెక్కడ, దైవం ఎక్కడ, సృష్టి ఎక్కడ? ఏదీ లేదు కదా. కాబట్టి గురువు అన్నా, దైవం అన్నా, ఎరుక అన్నా అంతా నీలోనే ఉన్నది కదా. నీవు లోదృష్టి కలిగి ఉండు, బాహ్య విషయాల యందు అనాసక్తుడివై ఉండు. నీకే తెలుస్తుంది ఉన్నదేది, లేనిదేది. రెండు నేనులా లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం.
దేహాత్మ బుద్ధి కలిగిన నేను, ఆత్మగా ఉన్న నేను. ఇక్కడ భగవంతుడు ఏ రూపేణ ఉన్నాడు? జ్ఞాన రూపేణ ఉన్నాడు. ఆత్మే భగవంతుడు సుమా, ఉన్నానన్న ఎరుకే భగవంతుడు సుమా. అంతర్యామి అయి, సర్వాంతర్యామి అయి ఈ మాయ మొత్తాన్ని నడిపిస్తుంది ఎవరనుకుంటున్నావు? ఆ జ్ఞానమే కదా, ఆ భగవంతుడే కదా. కనుక లోదృష్టి కలిగి ఉండు, చింతావిహీనంగా ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దు. ఇంతలో ఒక అతను ముందుకొచ్చి మాకు దైవంలో విశ్వాసం ఉందంటాడు. నిజమే, అది దృఢమైతే మరి ఇన్ని ప్రశ్నలు రావు కదా. సర్వశక్తి యందు, ఆ ఉच्चतर శక్తి యందు విశ్వాసం ఉంచి ఎవడైతే ఉంటాడో అతడెప్పుడూ సుఖంగానే ఉంటాడు. వ్యక్తిత్వం తల ఎత్తదు కాబట్టి, కర్తృత్వంతో పనే లేదు కాబట్టి, అంతా ఆ దైవానికే వదిలేసి తాను ప్రశాంతంగా ఉంటాడు. అయినా అడుగుతున్నావు కదా, విశ్వాసము ఆత్మవిచారం ఒకటేనా అని. దానికి మహర్షులు వారు విశ్వాసమన్నా, భక్తి అన్నా, జ్ఞానమన్నా, యోగమన్నా, కుండలిని అన్నా, ధ్యాన యోగమన్నా, తురీయమన్నా అన్నీ ఆ విచారంలో కలిసే ఉంటాయి మరి. కాబట్టి నీవు అనవసరంగా ఆలోచించవలసిన పని లేదు. ఊరక ఉండు, క్షణకాలం మౌనంగా ఉంటే చాలు. నీ సత్యత ఏంటో నీకే తెలుస్తుంది. అసలు ఆలోచనలకి అంతూ పొంతూ లేదుగా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? దేహాత్మ బుద్ధితో జగత్తు నిజమని, ఇతరులు ఉన్నారని, కర్మ ఉందని, జన్మ ఉందని అనుకుంటున్నావు. ఆ అనుకునేవాడిని ఒకసారి చూడు, ఉన్నాడేమో. వాడు లేడు. ఉన్నానన్న జ్ఞానమే ఉన్నది. అదే పరబ్రహ్మము, అదే దైవము. అతడే ఈ సర్వాన్ని నడిపిస్తున్నాడు సుమా, నీవు కాదు. నువ్వేమనుకుంటావు? నువ్వేదో ప్రార్థిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, కర్మలు చేస్తున్నావు అని అనుకుంటావు. నిజానికి నీవేమీ చెయ్యలేవు. సర్వాన్ని నడిపించేది అదిగో ఆ ఉच्चतर శక్తే నడిపిస్తుంది. ఈ జడమైన దేహం చెయ్యగలదా? ఇది చైతన్యవంతం ఎలా అయింది అనుకుంటున్నావు? ఆ శక్తి వల్లనే కదా. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నీవేమీ చెయ్యలేవు. ఒకవేళ నీవే చెయ్యగలను అనుకుంటే కన్ను తీసి అక్కడ పెడితే చూస్తుందేమో చూడు. చేతిని నరికి పళ్ళు చేయమని చెప్పు చూద్దాం, చేస్తుందేమో చూడు. లేదు కదా. నీవు దేహం అనుకోవడం వల్ల ఈ దేహమే పనులు చేస్తుందని అనుకుంటున్నావు. దేహము ఒక పనిముట్టు, ఈ అహంకారము ఆత్మచేతిలో పనిముట్టు. కనుక దీనికి స్వాతంత్రము లేదు, స్వరూప జ్ఞానము లేదు. ఒకదాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. కాబట్టి ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే నీ సహజత్వం.